హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాలెమ్స్ కిచెన్. ఈరోజు హాల్ డీప్ క్లీనింగ్ చేస్తున్నాను. టీవీ యూనిట్ ఆర్గనైజేషను అది ఈ వ్లాగ్లో మీరు చూస్తారు. మీకు లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, శ్రావణ మాసం వస్తుందని డీప్ క్లీనింగ్ చేస్తున్నా అనేసి. కాకపోతే ఈ వ్లాగ్స్ అన్నీ శ్రావణ మాసం స్టార్ట్ అయ్యాకే మీకు వస్తున్నాయి. నేను ఈ టీవీ యూనిట్ అయితే లాస్ట్ మంతే క్లీన్ చేశాను, కానీ 1 మంత్లోనే చాలా డస్ట్ వచ్చేసింది. ఇది సన్నని పౌడర్ లాంటి డస్ట్. ఇప్పుడు క్లీన్ చేస్తుంటే కూడా మొహం పైన పౌడర్ చల్లుకున్నట్టుగా అయిందనమాట. చూస్తున్నారా ఆ హ్యాంగింగ్ ప్లాంట్కి ఉన్న బూజుని? ఇదేమో నాకు అందదు. ఎక్కి దిగి నానా కష్టాలు పడి క్లీన్ చేయాల్సి వస్తుంది. కానీ తప్పదు కదా, మనము ఇల్లు నీట్గా ఉంచుకోవాలి అంటే ఈ మాత్రం కష్టపడాల్సిందే. మీరు అబ్జర్వ్ చేస్తే మా ఇంట్లో చాలా వినాయకుడి విగ్రహాలు కానీ ఫ్రేమ్స్ కానీ చాలా ఉంటాయి. ఫస్ట్ డ్రై క్లాత్తో డస్టింగ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, వాటిని లిక్విడ్ డిటర్జెంట్ వాటర్లో వేసి క్లీన్ చేసుకుంటున్నాను. వీటిని మనం క్లాత్తో తుడిచే కంటే కూడా ఇలా క్లీన్ చేసుకోవడమే బెటర్. నేనైతే వాషబుల్ అనుకున్న టాయ్స్ కానీ ఐడియల్స్ కానీ మోస్ట్లీ వాటర్తోనే క్లీన్ చేస్తాను. అదర్ దాన్ ఉంటాయి కదా వుడ్వి, అలాంటివి అయితే మాత్రం ఖచ్చితంగా క్లాత్తోనే క్లీన్ చేసుకుంటాను. చూసారా ఎంత డస్ట్ ఉందో? ఆడవాళ్ళకి ఎంత చేసినా తరగని పని. ఆ సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, నేను చేసే జాబ్కి పేరు లేదు కానీ పేమెంట్ ఉంటుంది అంటారు కదా హీరో. అలాగే మన ఆడవాళ్ళ పనికి కూడా పేరు లేదు, పేమెంట్ అంతకన్నా లేదు. ఇంకా డస్టింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు మిస్టర్ మజిల్ వేసి క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా ఆడవాళ్ళ పనులైతే అంతులేని కథలానే ఉంటాయి కదా. నేనైతే అన్ని వైపులా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం చేసేది పైన పైన చేసినా మళ్ళీ ఏదో 4 రోజులకి మళ్ళీ చేయాల్సి వస్తుంది. అదేదో చేసే పని పర్ఫెక్ట్గా చేస్తే ఇంకా మనకి ఒక 1.5 మంత్ వరకు క్లీన్గా ఉంటుంది. ఏ పనిలో అయినా పర్ఫెక్షన్ ఇంపార్టెంట్. ఈ ప్లాంట్స్ని లిక్విడ్ డిటర్జెంట్లో క్లీన్ చేసిన తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేస్తున్నాను. ఈ వినాయకుడు అయితే మా మ్యారేజ్కి ఎవరో గిఫ్ట్ ఇచ్చారు. నాకు చాలా ఇష్టము ఈ పంచముఖ వినాయకుడు. నేను ఇది క్లీన్ చేస్తూ ఉండగానే బోనాల పండగ కొరకి ఇంటింటికి తిరిగి కలెక్ట్ చేస్తారు కదా, పసుపు కుంకుమ బియ్యము నూనె అలా అన్ని ఐటమ్స్ కలెక్ట్ చేస్తారు. వాళ్ళైతే వచ్చారు, ఇంకా వాళ్ళకి అవన్నీ ఇచ్చేసాను. ఇందాక అన్నీ క్లీన్ చేసుకున్నాను కదా, అవన్నీ కూడా ఆరిపోయాయి. ఇంకా ఇప్పుడు తిరిగి అన్నీ ఆర్గనైజ్ చేస్తున్నాను. ఇంకా ఏది ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, బాగుందా లేదా అట్లా చెక్ చేస్తూ అన్నీ అయితే ఆర్గనైజ్ చేసేసుకున్నాను. ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగా పెట్టానా అన్నీ? మీరు ఇంకేమైనా ఐడియాస్ ఉంటే నాకు కూడా కామెంట్లో చెప్పండి. ఎన్ని పనులున్నా టైంకి ఫుడ్ మాత్రం కావాల్సిందే. అందుకే మధ్యలో ½ బ్రేక్ తీసుకొని మంచిగా వెజిటేబుల్ పన్నీర్ బిర్యానీ చేశాను, గుత్తి వంకాయ కూడా చేశాను. ఫస్ట్ అయితే ఫుడ్ తినాలి, తిన్నాకే మిగతా పని.
వెజిటేబుల్ బిర్యానీ మాత్రం చాలా టేస్టీగా ఉంది. కర్రీ కూడా అంతే, చాలా బాగా కుదిరింది. ఇంకా ఈ పక్క షెల్ఫ్స్ అయితే క్లీనింగ్ స్టార్ట్ చేస్తున్నాను. తినకపోతేనేమో నీరసం, తింటేనేమో ఆయాసం, అలా ఉంది నా పరిస్థితి. మిస్టర్ మజిల్ అయిపోయాక నేను ఇంట్లో కూడా క్లీనింగ్ లిక్విడ్ చేసుకుంటాను. ఇంట్లో చేసుకునే లిక్విడ్ ఇంకా బాగుంటుంది. మనమే చేసుకున్నామన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ఈ గిఫ్ట్ అయితే మా బాబు ఫాదర్స్ డేకి మా హస్బెండ్కి ఇచ్చాడు. అంటే చిన్నప్పుడు ఇచ్చాడులేండి. దాంట్లో కొటేషన్స్ కూడా రాసి పెట్టాడు. చిన్న చిన్న బాటిల్స్ లాగా ఉంటాయి. ఒక్కొక్క బాటిల్లో ఒక్కొక్క కొటేషన్. బాటిల్లో ప్రేమ కథ. పెట్టిన దాన్ని 10 సార్లు చూస్తూ మళ్ళీ తీయడం, మళ్ళీ పెట్టడం, ఇదే పని. ఇంత కష్టపడి అంత సరదాగా మా వారు వచ్చిన తర్వాత నేను మార్నింగ్ నుంచి ఇది చేశాను, అది చేశాను, ఇలా సర్దాను, ఎలా ఉంది అంటే ఓకే అన్నట్టు ఒక లుక్ ఇచ్చి వెళ్ళిపోతే అప్పుడు వస్తుంది కోపం. ఆడవాళ్ళకి ఒక అప్రిషియేషన్ కావాలి. అది ఫస్ట్ హస్బెండ్ నుంచే కావాలి. అది మాత్రం దొరకదు. కానీ వాళ్ళ మనసులో తెలుసు మనం రెస్పాన్సిబుల్గా అన్నీ చేస్తామని. ఈరోజు మా బాల్కనీలో చాలా లిల్లీ ఫ్లవర్స్ వచ్చాయి. మేబీ ఈ ఫ్లవర్స్ ఈ సీజన్లోనే వస్తాయేమో. నా కష్టానికి ప్రతిఫలం. ఫైనల్ లుక్ చూసేయండి. ఇలా చూసినప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్. ఇంకా మా వినాయకుడి క్లీనింగ్ అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్.